ఈరోజు దేవుని మాట మత్తయి సువార్త 9వ అధ్యాయము 28, 29 వచనాలు. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో 30వ వచనం, వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికినీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితంగా ఆజ్ఞాపించెను. 31, అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురం చేసిరి. 28వ వచనంలో ఆయన ఒక ఇంట ప్రవేశించాడు దేవుడు. ఒక ఇంటి లోపలికి వెళ్ళాడు ఆయన. ఒక ఇంట్లోకి ఆ ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వద్దకు వచ్చారంట. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? దేవుడు అడుగుతున్నాడు, మీరు నమ్ముచున్నారా నేను చేయగలనని అన్నప్పుడు వారు ఏమని చెప్తున్నారు? 29వ వచనం, నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పారు. వెంటనే ఆయన కన్నులు ముట్టి, మీ నమ్ముకు చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలోనే వారి కన్నులు ఏమని తెరవబడ్డాయి. అప్పటి వరకు గ్రుడ్డితనంతో ఇబ్బంది పడిన వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఇది ఎవరికి చెప్పొద్దు అని ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఆయనను వారి యొక్క ఆనందాన్ని దేశమంతటా ప్రచురం చేశారు. ఆయన కీర్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమను, ఆయన యొక్క జాలిని, ఆయన యొక్క దయను, ఆయన యొక్క ప్రేమను ఏం చేశారు? ప్రచురం చేశారు. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, దేవుడు ఎందుకు అడిగాడు నమ్ముతున్నారా అని? నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఈ సమయంలో ఈరోజు దేవుడు ఆ గ్రుడ్డివారిని ఇరువురిని బాగు చేశాడు. మరి మనల్ని కూడా మన సమస్యల నుంచి బాగు చేసే దేవుడే కదా. మనం నమ్ముచున్నామా? ఎక్కడో ఒక చోట మన హృదయంలో ఒక మూలన ఎక్కడో నలిసంత అవిశ్వాసము మనలో చోటు చేసుకున్నదే ఉండవచ్చు. అందుకే మనం కార్యాలను చూడలేకపోతున్నాం. ఆ గ్రుడ్డివారు విశ్వాసంతో నమ్మారు. దేవుడు అడిగినప్పుడు కూడా మేము నమ్ముతున్నాం. ఆ నమ్మకంతో వారు ఎక్కడున్నారో ఎచ్చటి వారో వారు దేవుని ఎత్తుక్కుంటూ వచ్చారు. వచ్చి దేవుని పట్టుకొని ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళి వారిని ముట్టమని వారు దేవుణ్ణి వేడుకున్నారు. నమ్ముచున్నారా అంటే ఏమని సమాధానం ఇచ్చారు? నమ్ముతున్నాము అన్నారు. వెంటనే స్వస్థపరచబడును గాక అని చెప్పినంతలోనే వారి కన్నులు చక్కగా తెరవబడ్డాయి. మీ కలుగును గాక, మీ నమ్మిక చొప్పున మీకు కలుగున గాక అని చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడు? స్వస్థపరచబడే ముందు మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో ఏమైనా వారి కన్నులు తెరవబడ్డాయి. వారి ఆనందం, వారి సంతోషం, వారి యొక్క సమాధానాన్ని పొందారు. వారి జీవితంలో ఆనందం, సంతోషాన్ని పొందారు. ఇంకా అవదలేవు. వారి హృదయం ఎంత సంతోషంతో నిండిపోయిందంటే వారి సంతోషానికి అవధులు అంటూ అడ్డుకట్ట లేదు. అంతగా సంతోషపడింది. ఆ సంతోషానికి కారణం ఎవరు? ఆ సమాధానానికి కారణం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడు వారు ఇబ్బందిలో, ఏది చూడలేని పరిస్థితిలో, ఎంతో ఈ యొక్క సమస్య కన్ను మసగ్గా ఉంటే అంత సమస్యగా ఉంటుంది. వారు ఎంతో ఇబ్బంది కొలిమిలో వారు కుమిలిపోతున్న పరిస్థితి. వారిని ఎవ్వరూ స్వస్థపరచలేదు. దేవుడు మాత్రమే స్వస్థపరచగలిగాడు. ఆయన కరుణామూర్తి, దయగల దేవుడు, ఎంతో జాలిగల దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళిన వారిని ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. ఇరువురు ఎక్కడికి వెళ్ళారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు? డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేదు, వేరొక చోటకి వెళ్ళలేదు, దేవుని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు దేవుడు వారి యొక్క కోరికను తీర్చాడు, వారికి స్వస్థత కలుగజేశాడు, వారి యొక్క కన్నులు తెరిచాడు. మీ నమ్ముకు చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడ్డాయి. వారు దేవుడు చెప్పాడు ఎవరికి చెప్పొద్దని చెప్పినప్పటికీ వారు ఏం చెప్పారు? దేశమంతా సాక్షులుగా నిలబడ్డారు ఇరువురు. ఆయన యొక్క గొప్ప కార్యాన్ని, ఆయన చేసిన కార్యాన్ని అందరికీ తెలియజేశారు. దేవుని మహిమపరిచారు, దేవుని
స్తోత్రగానాలు చేశారు. అలాగే మన యొక్క మనోనేత్రాలు వెలిగింపబడాలి. మనం కూడా గురుడితనంగా ఉండకూడదు. మన మాకు చూపు లేదా అని అనుకోవద్దు సహోదరి సహోదరులారా. మనందరికీ చూపు ఉంది, కానీ మనం కూడా ఒక్కొక్కసారి అవిశ్వాసం అనే గుడ్డితనంతో బాధపడుతూ ఉంటాము. ఎక్కడో ఒక చోట అవిశ్వాసం ఉంటుంది. ఆ అవిశ్వాసాన్ని మనం తొలగించుకోవాలి. ఎక్కడ మన హృదయంలో అవిశ్వాసం అనే గుడ్డితనాన్ని మనలోకి చొరబడనివ్వకూడదు. విశ్వాసంతో మనము ఉండాలి. వారి విశ్వాసంతో ఎలాగా స్వస్థత పొందారో, వారి జీవితంలో గొప్ప కార్యాన్ని చూడగలిగారో, మనం కూడా విశ్వాసంతో ఆయన్ని వేడుకుంటే ఆయన తప్పకుండా చేసే దేవుడు కానీ త్రోసివేసే దేవుడు కాదు. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, వారి యొక్క సంతోషము అధికమైంది. మన యొక్క సమస్యలతో సతమతమవుతున్న మన జీవితాల్లో, నీ జీవితంలో దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడు? మనందరి జీవితాల్లో ఏ ఒక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నాం కాబట్టి, మన విశ్వాసంతో ఆ గుడ్డివారు ఏ రీతిగా నమ్మారో దేవుణ్ణి, ఆ రీతిగా మనము అవిశ్వాసం లేకుండా ఆయన చేస్తాడు. ఈ యొక్క ఎంత కష్టమైనా సరే దేవునికి అది చాలా చిన్నది, ఆయన చేస్తాడనే నమ్మకం ఉంచితే మనం కూడా ఆ గుడ్డివారి వలె మనం కూడా సంతోషాన్ని పొందగలం. మనం కూడా ఈ రోజు నుంచి అవిశ్వాసం అనే దాన్ని తొలగించుకొని విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి నాయన, చీకటిలో కొట్టుమిట్టాడుతున్న తండ్రి నాయన, కన్నులు లేక ప్రభువా నాయన, ఎంతో బాధపడుతున్న పరిస్థితిలో ప్రభువా నాయన, నువ్వెక్కడున్నావో వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళారు ప్రభువా. వెళ్ళి ప్రభువా నాయన, వారి నమ్ముకు చొప్పున వారికి కలుగును గాక అని నువ్వు చెప్పినంతలోనే వారి కండ్లు తెరిచే ప్రభువా నాయన, చూడగలిగారు ప్రభువా. సమస్తాన్ని చూచి ఆనందించే జీవితాన్ని వారికి ప్రసాదించావయ్యా. సమస్యల కొలిమిలో ప్రభువా కొట్టుమిట్టాడుతున్న మా జీవితాలను ప్రభువా నాయన తండ్రి, నువ్వు సరిచేయగలవనే విశ్వాసంతో ప్రభువా నీ పాద సన్నిధికి వచ్చామయ్యా తండ్రి. మా యొక్క సమస్యల నుంచి విడుదల కలిగజేసి మా హృదయాల్లో కూడా ప్రభువా గుడ్డివారు ఏ రీతిగా సంతోషాన్ని పొందారో తండ్రి, మేము కూడా సంతోషాన్ని పొంది ప్రభువా అనేక మందికి ప్రభువా సాక్షులుగా నిలబడలాగిన ప్రభువా మమ్మల్ని ప్రభువా ఏర్పరచుకోతండి నాయన. తండ్రి, నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభువా సమస్యలను తీసివేయండి ప్రభువా. విశ్వాసంతో ప్రభువా నాయన నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువా కృప చూపే దేవుడు ప్రభువా నాయన. అవిశ్వాసం అనే ఒక తండ్రి ఆ యొక్క గుడ్డితనాన్ని నాలో మాలో మా అందరిలో తొలగించండి ప్రభువా. కృపగల దేవా నాయన, ఎంతో భయంకరమైన వర్షాలు ప్రభువా నాయన తండ్రి, ఎండ రప్పించండి ప్రభువా, వాతావరణాన్ని అనుకూలంగా ఉంచండి ప్రభువా నాయన. మా అందరినీ ఆశ్రయించి దీవించండి ప్రభువా. కృపగల దేవుని కృపను కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్.